నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ శ్రీ అరవిందో పాండిచేరి ఆగమన శుభాకాంక్షలు. ప్రపంచ చరిత్రలో శ్రీ అరవిందులు ప్రాతినిధ్యం వహించినది ఏ అంతర్దర్శనానికో ప్రబోధానికో కాదు. వారు పరంధామం నుండి నేరుగా అవతరించిన నిర్ణయాత్మక క్రియాశక్తి అంటారు శ్రీమాత. అలాగే శ్రీ అరవిందుల వారు ఈ ప్రపంచం నుండి పలాయనమయ్యే యోగ మార్గము మోక్ష మార్గం నాకు అవసరం లేదు, నేను ఇక్కడనే మున్మయాన్ని చిన్మయంగా మార్చి ఒక కొత్త యోగాన్ని కొత్త పదంలో నడిపించే యోగాన్ని నేను ఇక్కడే నా యోగం ఆ మార్గంలో నేను వెళ్ళాలి అని శ్రీ అరవిందుల వారు గట్టిగా నాకు అందుకని మనకు పూర్ణయోగం ఆ మార్గంలో వెళ్ళడానికి మనందరికీ పూర్ణయోగాన్ని అందించారు శ్రీ అరవిందుల వారు. ఇక శ్రీ అరవిందుల వారు ముమ్మరంగా స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొంటున్న సమయంలో బ్రిటిష్ వారు అప్పుడు భారతదేశంలో ఈయన చాలా మోస్ట్ డేంజరస్ పర్సన్గా పరిగణించి ఆయనను ఏ విధంగానైనా కడతీర్చాలని లేనిచో కనీసం వారిని ఏ జైల్లోనైనా బంధించి వారిని ద్వీపాంతరవాసానికైనా పంపించి శిక్ష విధించాలని నిర్ణయం తీసుకుంటారు గట్టిగా. అప్పుడు అందుకనే కావాలని ఆలిపూర్ బాంబ్ కేసు అతనికి ఏమాత్రం సంబంధం లేకుండా అందులో కావాలని ఇరికించి అలీపూర్ జైల్లో అతన్ని బంధించారు. ఒక 1 year పాటు అక్కడ కారాగార వాసాన్ని శ్రీ అరవిందుల వారు కారాగారంలో ఉండిపోయారు. అప్పుడు దేశబంధు చిత్తరంజన్ దాస్ ఏమంటారంటే, ఆయన గతించిపోయిన తర్వాత కూడా ఈ వివాదమంతా మౌనంగా అనిపోయిన తర్వాత కూడా ఆయనను దేశభక్తి వైతాళికుడుగా, జాతీయవాద ప్రవక్తగా, మానవారాధకుడుగా అందరూ ఆరాధిస్తారు. ఇంకా తర్వాత వారి వాక్కులు భారతదేశంలోనే కాక సముద్రాల ఆవల సుదీర సీమలలో ప్రతిధ్వనిస్తాయని, వారికి ఒక ఉన్నత శక్తి ఆవేదించడం వల్ల వారు ఒక సింహంలాగా కోర్టులో గర్జించడం జరిగింది. ఇక ఆ తర్వాత అంటే వారికి ముందే ఇక్కడ రాజకీయాలలో బాగా మునిగి ఉన్నప్పుడు కూడా శ్రీ అరవిందుల వారికి అంతర్వాణి వినిపిస్తూనే ఉంది. కానీ ఏ విధంగానైనా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించాలనే మక్కువతో వారు అంతర్వాణిని అంతగా పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోవడం వల్ల ఎందుకంటే వీరు సాధించవలసిన బృహత్ కార్యం వేరే ఉంది కదా, అందుకనే ఆ భగవంతుడు తీసుకెళ్ళి ఆ జైల్లో బంధించడం జరిగింది. అక్కడే వారికి వాసుదేవ సాక్షాత్కారము, ఆ జైలు జీవితమే వారికి యోగ జీవితంగా మారిపోయింది. ఇక అశరీరవాణి ఆదేశానుసారం వారు నిర్వర్తించాల్సిన బృహత్ కార్యం వేరే ఉందని కారాగార వాసాన్ని తపశ్శక్తి కేంద్రంగా మలుచుకున్నారు. తత్ఫలితంగా వారికి వాసుదేవ సాక్షాత్కారం, స్వామి వివేకానందుల ఆత్మ తరచుగా కనిపించి శ్రీ అరవిందుల వారికి ఏమి చేయాలో వివరించేది. దోషిగా వెళ్లిన శ్రీ అరవిందుల వారు యోగిగా విడుదలయ్యారు. ఉత్తరపార అనే చోట ఉపన్యసిస్తూ కారాగార అనుభవాలను వారు వివరించడం జరిగింది. అంతర్దేశానుసారం 1910 ఏప్రిల్ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు పాండిచేరిలో ఆయన పాదం మోపారు. ఈ 4 సంఖ్యకు పరమావిష్కారం సాంకేతిక అర్థమని శ్రీమాత అంటారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి, శ్రీనివాసాచారి, మోనీలు శ్రీ అరవిందుల వారిని స్వాగతం పలికి కోమటి చెట్టి వీధిలోని శ్రీ శంకర శెట్టి గృహంలో వారికి బస ఏర్పాటు చేశారు. విచిత్రం ఏమిటంటే, స్వామి వివేకానంద తన పాండిచేరి యాత్రలో భాగంగా ఇదే ఇంట్లో, ఈ నివాసంలోనే కొద్ది రోజులు ఉండడం జరిగింది. ఆ తర్వాత అక్కడ శ్రీ అరవిందుల వారు అక్కడ వెళ్ళిన తర్వాత అనేక మంది కవులు, రాజకీయవేత్తలు, అచ్చట వారికి ఎందరో విప్లవకారులు, ఆధ్యాత్మిక చింతనాపరులు సన్నిహితమయ్యారు. దివ్యమానవ సమాజ
ఆవిష్కరణ దిశగా శ్రీ అరవిందుల వారి దివ్య మానవ సమాజావిష్కరణ దిశగా శ్రీ అరవిందుల ఆవిష్కారం అచ్చగా భిన్న ఆశ్రమం శ్రీ అరవిందాశ్రమం ఆవిష్కారం అంటే శ్రీ అరవిందుల వారు అక్కడ పాదం మోపిన తర్వాత మనకు తరదంతనం పరిణామాలు మనకు చెప్పుకోవాల్సి వస్తే శ్రీ అరవిందాశ్రమ ఆవిష్కారం అచ్చట శ్రీ అరవింద్ ఆశ్రమంలో భిన్నత్వంలో ఏకత్వం, భౌతిక ఆధ్యాత్మిక అంశాల సమన్వయం, సమగ్ర విద్య, అతిమానస అవతరణ, 6వ విల్లి స్థాపన వంటి అపూర్వ సంఘటనలు ఎన్నెన్నో ఉన్నత లోకాలను భూలోక మార్గాలను పట్టించిన ఆ అవతార పురుషునికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ఓం నమో భగవతే.